ఈ మధ్యకాలంలో ఒక ప్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్క అబ్బాయిని కూడా కాస్త ఎర్రగా బుర్రగా కనిపించి, కాస్త సామాజికంగా బాగుండంటే హనీ ట్రాప్ అమ్మాయిలు చేస్తున్నటువంటి దారుణాలు ఇదొకటి. లాస్ట్ ఇయర్ మనం ఇదే 2025లో కూడా మనం మాట్లాడుకున్నాం. ఒక ప్రముఖ సినీ నటుడిని అతన్ని కూడా ఒక అమ్మాయి మైనర్ అని చెప్పేసి పోక్సో కేసు పెట్టంటే, పోక్సో కేసు చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం మైనర్ బాలికల పైన లైంగికంగా అత్యాచారం చేసినా లేక అఘాయిత్యానికి ఒడిగట్టేటట్టుగా సైగలు చేసినా సరే పోక్సో యాక్ట్ బలవంతంగా పనిచేస్తుంది. కానీ ఈ చట్టాన్ని తన చుట్టంగా మార్చుకొని తమ సొంత లాభానికి ఎవరినైనా డిఫేమ్ చేయడం కోసం అని చెప్పి ఈ యొక్క చట్టాన్ని వాడుకోవడం జరిగింది. దీని మీద రకరకాల ఊహాగాలు ఉన్నాయి. నేను ఏ పార్టీని సమర్థించట్లేదు, ఏ వ్యక్తుల్ని వెనకేసుకుని వచ్చే పరిస్థితులు లేను. కానీ వాస్తవాలు కోర్టు కావాల్సింది వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు, సంస్థలు ఇంపార్టెంట్ కాదు, వ్యవస్థలో ఉన్నటువంటి మన చట్టం ఏ రకంగా ఉంటుందో ఆ సెక్షన్స్ మాత్రమే చెప్తాయి. రకరకాల ఊహాగానాలు బయట మార్కెట్లో స్ప్రెడ్ అవ్వచ్చుగాక, బట్ ఫ్యాక్ట్స్ ఎప్పుడు కూడా ఫ్యాక్ట్స్ గానే ఉంటాయి. సో యాంటిసిపేటరీ బెయిల్ కోసం అని చెప్పి బండి భగీరథ్ గారు ఈరోజు ఏదైతే హైకోర్టులో సబ్మిట్ చేశారో అది వస్తుందా అన్నది కోర్టు డిసైడ్ చేస్తుంది. బట్ వాస్తవాలు మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే ప్రయత్నంలో ఉందాం రోహన్ గారు. సో ఫైనల్గా మీరు చెప్పిన మీ ఆధారాలు ఇవన్నీ దీని ప్రకారం చూసుకుంటే ఆయనకు బెయిల్ వస్తుందంటారా రాదంటారా అండి? బెయిల్ వస్తుందా రాదా అన్నది కోర్టు పరిధిలో ఉంటుంది రోహన్ గారు. ఈరోజు మనకి నేను ఒకటే చెప్తున్నాను, హనీ ట్రాప్ అని ఏదైతే అనుకుంటున్నామో హనీ ట్రాప్ అనండి, మరొక టెర్మినాలజీ వాడండి. ఈ మధ్య కాలంలో అబ్బాయిల మీద సర్వత్రా జరుగుతుంది. నా దగ్గరికి వస్తున్నట్టు మోర్ దాన్ 100లో 90% ఆఫ్ కేసు అన్నీ కూడా ఈ రకమైనటువంటి కేసులే. అమ్మాయిలు కావాలని చట్టాలను తమ చుట్టాలుగా వాడుకొని అబ్బాయిల్ని మభ్యపెట్టే పని. నేను సంజయ్ గారినో లేకపోతే బండి భగీరథ వెనకేసుకొచ్చే ప్రయత్నం అది కాదు. కానీ వాస్తవాలు వేరే రకంగా ఉంటాయి. ఇదే లాస్ట్ ఇయర్లో కూడా మనం ఇలాంటి వీడియోలు చేసినప్పుడు కూడా మనమే చాలామంది కొన్ని రకాలుగా అనుకున్నారు. కానీ సంవత్సరం తిరిగేసరికల్లా వాస్తవాలు కూడా బయటకు వచ్చాయి. నేను ఏమంటానంటే ఇక్కడ బండి భగీరథ కానీ వెనకొచ్చే ప్రయత్నం కానీ ఆయన వెనకేసుకునే ప్రయత్నం నేను చేయట్లా. కానీ ఫ్యాక్ట్స్ ఎప్పుడు కూడా చట్ట పరిధిలో లోబడే ఆలోచిస్తుంది. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంటుంది.